ఈనాడు ఈ రోజంత కళ కారణం ఎట్లా నీవు పొరపడుతున్నావు కానీ ఈ పరమశివుడు మఖారబింబం ఎప్పుడు కలకల కలకలాడమే గాని కళాహీనం ఎన్నడూ ఉండదు. ఎన్నడూ ఉండదు నాదా. ఎందుకు నాది ఈ అబద్ధాలు? దేవి నేను అబద్ధాలు ప్రపంచాన్ని సృష్టించి పాలించి ఈ పరమశివుడు అబద్ధాలు ఈ పరమశివుడు మఖారబింబం ఎప్పుడు కలకల కలకలాడమే గాని కళాహీనం ఎన్నడూ ఉండదు. దేవి పరమేశ్వర గౌరీ ఎన్నడూ ఉండదన్నదా కదా పార్వతి నాదా. నిన్ను విడిచి నేను, నన్ను విడిచి మీరు అరగడియైనా ఉండలేము. దేవి అర నిమిషమైనా ఉండలేము. కక్షాయిని పార్వతి పావుల పసుపు కొమ్ము 3 రూపాయల పసుపు తాడు మీ స్త్రీలు కూర్చుంటే మా పురుషులు నిలబడి మధ్యలో తెరబెడితే తెర ఎత్తి మాంగళ్య తంతునామా నహోజీవును వేతనమని వేదం చదివేటప్పుడైతే మొదట ముడికి నిన్ను కని పెంచిన కన్న తల్లిదండ్రులను వదిలి, రెండో ముడికి నిన్ను అపురూపంగా చూసుకున్న అన్నదమ్ములను వదిలి,
మూడో ముడికి నీ ఇంటి పేరు నువ్వు గోత్రనామాన్ని మార్చుకొని మా వెంట వస్తారే మీరు త్యాగమూర్తులు కారా కాక్షాయి మా సంసారాలు చక్కదిద్దడానికి వచ్చిన స్త్రీమూర్తులు కారా పార్వతి మీలాంటి స్త్రీమూర్తులను మీలాంటి త్యాగమూర్తులను విడిచి అరగడి అయినా ఉండగలమా కాక్షాయి మా మగవారం నిమిషమైనా ఉండగలమా పార్వతి దేవి దేవి నేను కాదన్నా నా కాక్షాయి ఆడవారికి అదే పవిత్రత కదా పార్వతి దేవి 9 దినాలు నేను ఇచ్చుడు పోతాను కాక్షాయి మిమ్మల్ని విడిచి నేను పోతాను పార్వతి తాగావా నీరు దేవి శక్తి దొరికితే కదా మా మగవారితో తగులాడతారు లేకపోతే మీరు తగులాడలేరు కదా దేవి ఆ గట్టు మీద నుండి చూస్తాను కానీ మడిలో దెక్కుంటాను దేవి అంతా నా మగవారే ఉన్నారు దేవి ఇక్కడ ఒక్కరు కూడా లేరు దేవి రాక్షసుని సంహరించినప్పుడు ఆ పేరు వచ్చింది ఇప్పుడు ఎందుకు దేవి ఆ పేరు దేవి అంతే కదా పార్వతి దేవి నిన్నే నేను నమ్మితిని కదా నేను కాదన్నా నా పార్వతి నేను కాదన్నా కాక్షాయి గౌరీ నా ప్రేమలో గాని సేవలో గాని ఏ నానే లోపం ఉన్నదనగా నిన్ను నేను నిందించినంతటి వాడు నా పార్వతి నిన్ను నేను నిందించినంతటి వాడు నా కాక్షాయి దేవి నాపై నిందలు వేస్తున్నావు దేవి నీకు నేనేం అన్యాయం చేశాను నీవు నాకన్యాయం నీకు నేనేం అపకారం చేశాను లేదు దేవి పరమేశ్వర లేదు పార్వతి నాకెందుకు నాది ఎంత అన్యాయం చేశాను దేవి ఎంత ఘోరాతి ఘోరంగా బాధపడుతున్నావు దేవి ఎవరో చెప్పిన మాటలు విని పక్కన సంసారాన్ని ఇలా అల్లర్లు పెట్టడం ధర్మమా కాక్షాయి దేవి మహారాజా శ్రీ పూజనీయులు గౌరవనీయులు కళాకారులు కళాభిమానులు ఈ ఊరు గ్రామవాస్తులు బగాది కసవయ్య గారు మా పార్వతీ పరమేశ్వరుడుకు సేరో కరుత 16 కానుక పంపించారు. వారికి వారి కుటుంబానికి ఆ పార్వతీ పరమేశ్వరుడు సిద్ధి వినాయకుడు శ్రీడి సాయినాథ ఎల్లవేళ ఆయురారోగ్య అష్టాశ్ర భోగ భాగ్యాలు ఇచ్చి చల్లగా కాసి కాపాడమని మా ప్రార్థన. ఇంకా తగులు ఆడుకోమని ఇచ్చావు. అయ్యో దేవి, ఎంత ఘోరాతి ఘోరంగా బాధపడుతున్నావు దేవి. ఎవరో చెప్పిన మాటలు విని మనం భక్తుల సంసారాన్ని ఇలా అల్లల పాలు చేయడం ధర్మమాది. మన భక్తుల ముందు ఇలా పరువు తీయడం ధర్మమా పార్వతి. లెగు దేవి, ఎవరో చెప్పిన మాటలు నమ్మక కాక్షాయి. లెగు పార్వతి, లెగు దేవి. అయ్యో పార్వతి, అయ్యో దేవి, పార్వతి దేవి, ఎంత ఘోరాతి ఘోరంగా ఎంత ఘోరాతి ఘోరంగా బాధపడుతున్నావు కాక్షాయి. కళ్ళు మూసినంత మాత్రాన కన్నీరాగుతాయా కాక్షాయి. కళ్ళు మూసినంత మాత్రాన కన్నీరాగుతాయా పార్వతి. గోల పెట్టినంత మాత్రాన గుండె ఘోష ఆగుతుందా? ముఖం దించినంత మాత్రాన మనసులో బాధలు తగ్గుతాయా పార్వతి? ఎందుకు దేవి ఇంత ఘోరాతి ఘోరంగా బాధపడుతున్నాను, బాధ పెడుతున్నావు కాక్షాయి. బాధ పెడుతున్నావు దేవి. నేను బాధపడితే దేవి, నీవు బాధపడితే నేను చూడగలనా పార్వతి? నీవు బాధపడితే నేను చూడగలనా కాక్షాయి? దేవి, గౌరీ, అయ్యో పార్వతి, ఎంత ఘోరాతి ఘోరంగా బాధపడుతున్నావు దేవి. నన్ను విడిచి 9 దినాలు చోటుకి దేవి, పదే పదే
ఎంత చెప్పిన అదే కదా దేవి, మన భక్తుల రక్షణ కోసం ఎత్తిన కాక్షాయిని, మన భక్తుల రక్షణ కోసం ఎత్తిన దేవి. అందుకే దేవి చోటుకి దేవి ఇంత ప్రాధ అయిపోయింది, బాధపడి నన్ను ఇంకా నిందిస్తున్నావా కాక్షాయి? నన్ను నీవు నిందిస్తున్నావా దేవి? దేవి గౌరీ పార్వతి ఘోరాతి ఘోరంగా బాధపడుతున్నావు దేవి. ఎవరో చెప్పిన మాటలు విని ఇంత ఘోరాతి ఘోరంగా బాధపడ్డం ధర్మమా పార్వతి? నేను తప్పు చేయలేదు 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 దేవి, నా మాట దేవి దేవి. నన్ను వెచ్చది వెలిసే అందనో చనువును ఎందుకు పోయితనంటావు? ఎందుకు పోయితనే నేను చెడిపోలేదు దేవి,
దేవి ప్రాణేశ్వర దేవి ఎచ్చడు పోలేదా ఏరు మాట్లాడినా ఎందుకు నాది ఈ అబద్ధాలు ఎందుకు నాది ఈ అబద్ధాలు ఎందుకు నాది ఈ మాయలు నేను మాయ, నేను అబద్ధాల ధర్మేశ అద్దేశ శావక ధర్మేశ అద్దేశ కామేశ మోక్షేశ నాచితరామి సర్వకాల సర్వ వ్యవస్థలేందు కష్టములో కానీ సుఖములో కానీ ఆశలో కానీ దురాశలో కానీ మోక్షములో కానీ నిన్ను విడిచిపోనని ముత్యాల పందిరిలో 3 ముళ్ళు వేసి వేద మంత్రాల మధ్య 7 అడుగులు నడిచి నాకు సాక్షి పిండ్లాంటి భారీ నీవు నా చెంతనుండే నాకు భామ కావాలి. నాకు భామ కావాలి. నీకు వింత వింత కనిపించలేదా నాకు వింత వింత కనిపించలేదు. మందిలో ఇలా అల్లర్లు పెట్టడం వింత వింత కనిపించలేదు. ప్రాణేశ్వర ఎప్పుడు అల్లరిపాలు అయిపోయినాం కదా నాదా ఇంకేం ఉన్నది పరమేశ్వర అల్లర్ల పాలు అయిపోనమ్మా నీవు అల్లర్లు పెడుతున్నావు దేవి నీవు అల్లర్లు పెడుతున్నావు పరమేశ్వర దేవి నీకు వింత వింతగా అనిపించలేదా పార్వతి నాకు వింత వింత అనిపించడం ఏంటన్నది ఏమన్నాయినా దేవి అలిసిపోతుంది నీరు దేవి మహారాజా శ్రీ పూజనీయులు గౌరవనీయులు కళాకారులు కళాభిమానులు పెళ్లి మల్లయ్య గారు మా పార్వతీదేవి కళారాధనకి ఒక 116 కానుక పంపించారు. వారికి వారి కుటుంబానికి ఆ పార్వతీ పరమేశ్వరుడు సిద్ధి వినాయకుడు షిరిడి సాయిబాబా ఎల్లవేళ ఆయురారోగ్య అష్టాశ్ర భోగ భాగ్యాలు ఇచ్చి ఇలా పెట్టి 1 కోటి వరహాలు ఇచ్చి కాసి కాపాడమని మా ప్రార్థన. అవునులే ఒక మగవాడికి నాకు చదివేస్తావా నా దేవికి చదివిస్తావు అంటే ఇంకా అల్లాలు పెట్టమనా ఇంకా తగులు నేనే తప్పు చేశానా నేను తప్పు చేశాను అగో నువ్వు చూసావా అయ్యా మగవాడు సాయం చెయ్యి ఇది ఎక్కడ ధర్మం అయ్యా ఆ ఆడవాళ్ళంతా గొప్ప మీద ఉన్నారు నువ్వు నాకు సాయం చేయవా ఎక్కడున్నారు ఎవరు చూశారు ఆ దేవి చెప్తే మీరు దేవి నేను ఇలా వింత వింతగా అన్నం ధర్మ దేవి ఊరు నా వాడవాడ నా పల్లె నా వీధికి తిరిగి నా పరమేశ్వరు కనిపించాలంటే నాకు ఎంత ఆక్షేపం ఎంత ఆక్షేపం పరమేశ్వర భర్త కనిపించినప్పుడు భార్య ఎత్తడంలో తప్పులేదు కదా భార్య దేవి భర్త కనిపించినప్పుడు భార్య వెతకడంలో తప్పు లేదు దేవి భార్య కనిపించినప్పుడు భర్త వెతకడంలో తప్పు లేదు కార్యేషు దాసి కరుణేశు మంత్రి భూషేషు మాత సైనేశు రంభ పార్వతి భార్యగా తల్లిగా సేవకునిగా మంత్రిగా ఎంతో పేరు ప్రత్యేకత ఉన్న మీ ఆడవారు ఇలా ఊరు నా వాడవాడు నా పల్లెకి వీధికి తిరిగి నా భక్తుల దగ్గర ఎంత నాకు ఎంత ఆక్షేపణ నా భక్తుల దగ్గర ఎంత నాకు ఎంత ఏమిటి దేవి పార్వతి దేవి విధం చూడ విధమే
బండికి ఎందుకు నాది ఈ అబద్ధం? ఎందుకు నాది ఈ దాపన? నువ్వు అన్నంలో బాధపడిన దేవి
నా సాగి భక్తులు నవ్వుతాను రే, అక్కడ నాకు ఆక్షేపణ అనిపిస్తుంది. ప్రాణేశ్వర మీరు చేసే పనులు మంచివైతే ఎందుకు నాదా? దేవి, నేను చేసిన పనులు మంచివి కాదా? నాదా దేవి, ముమ్మట మీరు చేసిన పనులు మంచివి కాదు నాదా. పార్వతి, నేను మాయలో వాడినా, నేను మాయలో వాడినా. ముమ్మట మాయలు దేవి, నిరంజయుడైన నిర్వికారుడిని, సన్యాసినైన శ్మశానవాసిని, పరమేశ్వర కామదాసుడైన నిష్కారుడిని, చర్మము ధారుణ్ణి పశ్చిమాసి దేవుడిని నేను మాయలో వాడినా. ముమ్మట మాయలే నేను మాయలో వాడినా, నేను మాయలో ప్రాణేశ్వర నేను మాయలో. మాట అంటే మీరు మరి మీరు మీదకి రావకండి నాదా. దేవి, మీ ఆడవారు పొడితో ఒక బాధ, కొట్టకపోతే ఒక బాధ. ఏం చేయను? ఏ శావక దేవి, ప్రాణేశ్వర ఎచ్చడు పోలేదనగా ఏరే బాబు మీరు ఎందుకు నాది మాయలు, నేను మాయల ఎందుకు నాది అబద్ధాలు? అబద్ధాలు. పరమేశ్వర దేవి, రాదు. అవునే. పాములా జాడలా పాములే పాములే దేవి, పాముల జాడీలు పాములు తిరుగుతున్నాయి, అవునదా? నీళ్ళలు జాడీలు నీళ్ళలు తిరుగుతున్నాయి. అవును పరమేశ్వర భార్యకి భార్య జాడీలు భర్తకు తెలిసినట్టావా కక్ష? అవునా? అంటే నేను ఎచ్చోడు పోయితేనే నమ్ముతున్నావా? అవునదా? దేవి, నేను ఎచ్చోడు పోలేదు. నా మాట నమ్మవా కక్ష? ఒక్కసారి కావాలి దేవి. ప్రాణేశ్వర గౌరీ, రాలేదా ఎచ్చడు పోలేదంటారా? కదా అది. ఏరా బాబు గారు మేరారా ప్రాణేశ్వర నీ మాయలో నేను నీలో ఎరగను. సత్యంలో కలియాడు అలాగా అది అలాగా అలాగే చెప్తా అలాగే చెప్పా ఏ శావక, నా కూతురు అచ్చ నా పోలికలే అమ్మ తక్కని తక్కువ దేవి, నీకు ఏడు పట్టుకోయిందని అడుగుతావు నా వెనకాల ఎందుకు తిరుగుతావు ఏ చిచ్చి పెట్టకి వెళ్ళిందా నీకెందుకు నేనే చిచ్చి పెడితే నీకేట్రా ఏ మాట్లాడి నీకేట్రా నేను పొట్ట బుగ్గి అయిపోనా ఏడు అవుతుంది నీకేమయ్యా
అమ్మ ఎక్కడ తన్నాడు ఎక్కడ తన్నాడు అమ్మ ఎక్కడ తన్నాడు ఎక్కడ తన్నాడు అమ్మ ఎక్కడ తన్నాడు నిలబడు నీ పట్టాలని ఉద్దేశం ఉందనుకో నాకు ఇంట్లోకి తీసుకెళ్ళి అవతల తలుపు వేసి నాకు ఇంట్లో కొట్టు నేను పెద్దింటి పిల్లలు చూస్తే నాకు సిగ్గు పెద్దింటి పిల్లవని నాకు ఎక్కువ లేదు ఎవరైనా నాకు అనవసరం నీకు తగలమే దరువులో తరువు కొట్టు రౌండ్ నువ్వు కొట్టు లేకుండా రౌండ్ నువ్వు కొట్టు ఇంట్లోకి వెళ్ళి మీ బాబా బావ నీకు కొడుతున్నా బావకు నువ్వు కొడుతున్నావా పొలం నాకే బాగా చేస్తండి పొలం నాకే కొట్టేస్తండి పొలం నేనే చేస్తానమ్ము పొలం నీ బాగా మంచోడు కాదమ్ము తాగి చూసి కొట్టేస్తండి నేను అందరూ పడిపోతున్నాము అక్క నువ్వేం చేసావు బావ కొట్టి వరకు నువ్వే చేసావు ఎవరు వీళ్ళెవరు మా చెల్లిలో ఏటా మా చెల్లిలో అక్క బావకు మంది ఎక్కువైపోయినట్టుంది ఎవరు నాకా అమ్మ ఎప్పుడు కళ్ళు తిరుగుతాను అతనికి ఎవరైనా చెప్తాను బావా అమ్మ బావా ఎంత మంచి ఎవడా ఎవడు నీ అప్ప మొగుడు రానేసరా ఏమి రానదా ఎవరి ఎచ్చోడు పోలేదు అంటారు ఏరి పాపకారు మీరు పోలేదు కక్ష ఒకసారి చెప్పండి కబోటం ఉంటారు నేను అబద్ధం చెప్తున్నాను కబోతాలేను రానేసరా రానదా దేవి నేను ఏలూరుపురంకి వెళ్ళానా గంగని తెచ్చానా ఎవరు చెప్పారు నీకెవరు చెప్పారు దేవి ఈ లోకానికి నేను ఆది చెప్పిన నేను కాదన్నా నాకు ఒకరు చెప్పడం దేవి నీ వాది శక్తి దేవి దేశాలకు దేవి లోకాలకు మాతవు దేవి రాజ్యాలకు రానివి దేవి నేను కాదన్నా నా కక్ష నీకు ఎవరు చెప్పారు కావాలి దేవి దేవి నేను ఇచ్చోట పోలేదు దేవి చెప్పలేదే నమ్మన్నాదా దేవి నమ్మవా నా మాట నమ్మవా నమ్మకం లేని చోట నేను ఎందుకు దేవి నేను
శాంతిస్తున్నావా దేవి? ప్రాణేశ్వర దేవి ఎలా రా ఈ అన్నదా ఏడిదేవి పువ్వులు దాన్ని నలిపేస్తున్నావు పరమేశ్వర దేవి. ఎలా రా అన్నదా ఏమైంది దేవి? కవాటంలో కదా నాదా అంతే తెరవాలి కదా పార్వతి, ఇంకంతకన్నా ఇంకేమి కావాలి దేవి? నాదా గౌరీ ఎలా రా అన్నదా ఏమైంది? కవాటం తెరుస్తాను నాన్న అలాగనే దేవి. పరమేశ్వర పార్వతి నాదా దేవి నీ కవాటంలో కదా నాదా అంతే తెరవాలి కదా. సేవక నా దేవి కవాటం తెరుస్తానమ్మా. అలాగే అలాగే అమ్మా పరమేశ్వర గౌరీ నీ కవాటంలో కదా నా తెరవాలి అలాగే పరమేశ్వర గౌరీ ప్రాణనాదా దేవి నాకు నిజము కావాలదా నిజమా? అంటే ఎంతసేపు దండ నడిపింది నిజం కోసమా? ప్రాణేశ్వర ప్రాణేశ్వర ప్రాణనాదా దేవి నాదా కవాటం తెరవాక ఛాయ్. నిజము చెప్పనిదే కవాటములు తెరవన్నాదా నిజము నిజము నిజమేమిటి దేవి? నిజమే చెప్తున్నాను కదా. పరమేశ్వర నిజమేమిటి దేవి? నాదా నిజమేమిటి? ఉన్న గుళ్ళు గుళ్ళకు పడి మీదకి రావకన్నాదా పరమేశ్వర దేవి నాకు నిజము కావాలన్నదా నిజమే చెప్తున్నాను దేవి. నేను ఎచ్చోట పోలేదు, వేరే పాపకి మెరగని కాచాయి. ప్రాణేశ్వర నా మాట నమ్మవా పాప? నిజము చెప్పనిదే కవాటములు తెరవన్నదా ఏమిటి దేవి నిజము? ప్రాణేశ్వర గౌరీ ప్రాణనాదా నాదా తెలియజెప్పగలదు
సత్యంగా చెప్తున్నాను కక్షాయి నాదా నా మాట నమ్మవా ప్రాణేశ్వర నేను ఎచ్చోట పోలేదు దేవి నాదా గౌరీ ఎచ్చడే పోలేదా ఏరే పాపకర్ మేర ఎందుకు నాది అబద్ధాలు ఎందుకు నాది మాయలు ఎందుకు నాది దాపులు నేను దాపులు వాడిని. ప్రాణేశ్వర నేను దాపులు వాడిని. మటుకు దోపలే 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 దేవి ప్రాణేశ్వర ఎంత దారుణమైన వాక్యం పలుకుతున్నావు నేను దారుణమైన వాక్యం ఎంతెంత దారుణమైన వాక్యం పలుకుతున్నావు పరమేశ్వర పార్వతి నేను దారుణమైన వాక్యం అంతే కదా పార్వతి నాదా దేవి పరమేశ్వర నేను అబద్ధం అవును నాదా నేను మాయలు అవును పరమేశ్వర అయ్యో పార్వతి ఎంతెంత మాట్లాడుతున్నావు దేవి నాదా గౌరీ ఎంత మాట్లాడితే ఈ రసమలేని పసలేని ముసలివారికి బామలు కన్యలు కావాలి నాకు అక్షయ నాదా దేవి రసము లేని పసు లేని ముసలివారా అంతే కదా పార్వతి. మీరు ముడలవారా నాదా ఎందుకు నాదయ్య అబద్ధాలు నేను ఎందుకు నాది దాపులు అయ్యో పరమేశ్వర ఈ రసమలేని పసలేని ముసలివాడి పెళ్లి కావాలి నాకు. నాదా అది తెచ్చేవారికే తెలుస్తుంది కదా పరమేశ్వర వాడిని ఏం చేసుకుంటాడు దేవి నాదా దేవి ప్రాణేశ్వర పార్వతి, ముదికాలము నాకు మోహము కలుగునా. అవునా బాగా అవునా నరలు ఏ స్వామివారు దగ్గుతున్నారు ఇప్పుడు వరకే బాగా అంబులెన్స్ వద్దు లేట్ అయిపోతుంది బుక్ చేసి అంబులెన్స్ వద్దు కానీ కొంచెం దొరికే తెచ్చాం అంతే తెచ్చే కొంచెం ఉడికిపోతుందా అవునండి స్వామి ఏమన్నా అయిపోతాను బా రసమలేని పసలేని ముసలివాడు ఇప్పుడు వద్దుతో ఎలుగు మీద ఎంత అతడు ఏ శావక దేవి ఒకసారి తలుపు తెరవక దేవి ఒకసారి దేవి తీసుకెళ్ళరా దేవి ఈ రసమలేని పసలేని ముసలవాడిని వదిలిపెట్టేవాడి నాదా మీరు రసము లేని ముసలివారా ఎందుకు నాదా అయ్యో పార్వతి. ప్రాణేశ్వర దేవి ఈ జనానికి ఎలా ఉంటారు నాదా నా దేవి పరమేశ్వర గౌరీ మరో జనం మరోలా ఉంటారు నాదా అయ్యో దేవి నాదా దొడ్డు వరకు దేవి ఇది కాలము నాకు పరమేశ్వర ఈ రసమలేని పసలేని ముసలవాడికి బామలు కన్యలు కావాలినది నాదా నాకు పెళ్లి కావాలి ప్రాణేశ్వర దేవి. అది తెచ్చే వరకే తెలుస్తుంది కదా దేవి ఎలా నాకు ఇక పెళ్ళి జలారి కన్య దేవి ఈ ముసలవాడి
వాడిపై దయ జాలి లేదా కాక్షాయి? నాదా దయ జాలి లేదా పార్వతి? ఎందుకు పరమేశ్వర అయ్యో పార్వతి, ప్రాణనాథ ఎంతెంత నిందలు వేస్తున్నావు, నేను నిందలు వేస్తాను ఎంతెంత నిందలు వేస్తున్నావు పరమేశ్వర దేవి. ప్రాణనాథ చూసినాడా? మీ మొక్కలో ఉంటాయంటే 80 సంవత్సరాలు లక్ష్మీ పార్వతి తెచ్చారు. ఏయ్ శావక ప్రాణేశ్వర దేవి, నేను అన్నయ్య మాట్లాడుతాను నాదా దేవి వెంకయ్య మాట లగ్నించే గౌరీ